హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. ఈరోజు మీ ముందుకు మరొక మంచి స్టాండర్డ్ అపార్ట్మెంట్తో అయితే రావడం జరిగిందండి. జస్ట్ 5 ఫ్లోర్స్ మాత్రమే ఉంటాయి. ఫ్లోర్కు 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. లగ్జరియస్ 3 BHK ఫ్లాట్స్ అన్నమాట. చూస్తున్నా కదండి, ఇదే అన్నమాట. అది 600 స్క్వేర్ యార్డ్స్లో అయితే చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. మరి లొకేషన్ ఎక్కడ అనుకుంటున్నారా? ఇది వచ్చేసి 30 అన్నారమండి. మనకు నాగోల్ మెట్రో నుంచి 6 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఈ అపార్ట్మెంట్ అయితే ఉందన్నమాట. 5 ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం దీంట్లో వచ్చేసి ఫ్లోర్కు 2 మాత్రమే ఉంటాయండి. మొత్తం 10 ఫ్లాట్స్ అయితే ఉంటాయన్నమాట. 3 BHKలు 1723 SFT అయితే రావడం జరుగుతుందన్నమాట. 600 స్క్వేర్ యార్డ్స్ కన్స్ట్రక్షన్ చేశారు. ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. మనకు చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్షన్ చేశారు. లోపలికి వెళ్ళి క్లియర్గా తెలుసుకుందాం. దీనికి ఎమ్యూనిటీస్ కానీ ఎవ్రీథింగ్ అయితే ఇస్తున్నారండి. మనకు అపార్ట్మెంట్ ముందు రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ అన్నమాట. మనకు లోపలికి వెళ్ళడానికి గేట్ ఏదైతే ఉందో మంచి 15 ఫీట్స్ గేట్ తీసుకున్నారండి. అదేవిధంగా మనకు ర్యాంప్ వచ్చేసి గ్రానైట్తో తీసుకున్నారు. మనకు ఆల్రెడీ ఇక్కడ చూస్తున్నాం కదా, ప్లాంట్స్ అన్ని పెట్టినారండి. రెడీ టు ఆక్యుపై ఫ్లాట్స్ అన్నమాట. ఆర్తా ఎన్క్లూవ్ అండి, రెడీ టు ఆక్యుపై అన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉండబోతుంది. 5 ఫ్లోర్స్ మాత్రమే అండి. ఫ్లోర్కు 2 అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ మనం ఎంటర్ అయినామండి. ఎంటర్ కాగానే మనకైతే ఫస్ట్ పార్కింగ్ కనిపిస్తుందండి. పార్కింగ్ కూడా చాలా స్పేషియస్ తీసుకున్నారు. మీకు ఎమ్యూనిటీస్లో పార్కింగ్ ఇస్తున్నారు. అదేవిధంగా వాకింగ్ ట్రాక్ అయితే ఉందండి. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఇప్పుడు అన్ని సేల్ అయిపోయినాయండి. ఓన్లీ 2 మాత్రమే ఉన్నాయి. అందుకని చెప్పేసి చాలా తక్కువ బడ్జెట్ అయితే కోట్ చేస్తున్నారు అనమాట. మీకు ఎవరికన్నా మెట్రోకు నియర్ బై కావాలి, మంచి లగ్జరీస్గా ఉండాలి, పీస్ఫుల్ ఏరియా కావాలి అనుకుంటే మాత్రం దీన్ని మీరు తీసుకోవాల్సిందే అండి. దీనికి మనకు కంప్లీట్ సీసీ కెమెరా సర్వైవల్స్లో ఉంటుంది. దీనికి పవర్ బ్యాకప్ కూడా ఉందండి. అదేవిధంగా పార్కింగ్ కూడా ఇంక్లూడింగ్ ఎమ్యూనిటీలో ఇస్తున్నారు. అదేవిధంగా మనకు పార్కింగ్లోనే చూస్తే లిఫ్ట్ ప్రొవిజన్ కూడా, అంటే లిఫ్ట్ కూడా ఇవ్వడం జరుగుతుందన్నమాట. చూస్తున్నా కదా, లిఫ్ట్ అండి. ఆల్రెడీ మొత్తం దీంట్లో 10 దాంట్లో 8 లివింగ్స్ వచ్చేసి ఉంటున్నారండి. చూస్తున్నా కదా, 8 లివింగ్స్ వచ్చేసి ఉంటున్నారు. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ అన్నీ అయితే ఉన్నాయండి. మనకు హార్వెస్టింగ్ అండి, మనకి ఇంకుడు గుంత కూడా ఇక్కడైతే పెట్టడం జరిగింది. ఇన్ ఫ్యూచర్ కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేదండి. చుట్టూ మంచి వాకింగ్ ట్రాక్ అయితే ఇచ్చినారు. ఇక్కడ సంపు చూస్తున్నా కదండి, సంపు, బోరు అన్నీ అయితే అవైలబుల్ ఉంది. ఈ ఏరియాకి అసలు మనకు వాటర్ ప్రాబ్లమే లేదండి. చూస్తున్నారు కదా, మంచిగా గ్రాస్ పెట్టి ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఇంకా దీంట్లో ఏంటంటే ప్లే ఏరియాకు సంబంధించినవి ఇంకా అవి పెట్టలేదు, షార్ట్లీ అవి కూడా పెడతారన్నమాట. ఇంకేంటంటే మనకు సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, సెట్ బ్యాక్స్ కూడా ఒక 8 ఫీట్ సెట్ బ్యాక్స్ తీసుకున్నారు. అందుకని చెప్పేసి మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేదండి. ఇన్ ఫ్యూచర్ కూడా మనకి ఏంటంటే పక్కకి ఇంకా హౌసెస్ కట్టుకున్న, అపార్ట్మెంట్స్ కట్టినా కానీ మనకు వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక ఫ్లాట్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామండి మీకోసం. మనం ఫ్లాట్స్కి వెళ్ళడానికి దీనికి 2 ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నా కదా, ఇది లిఫ్ట్ అన్నమాట. లిఫ్ట్ కూడా ఏంటంటే మనకు 8 మెంబర్స్ కెపాసిటీ గల లిఫ్ట్ అయితే తీసుకున్నారు. అదేవిధంగా పైకి వెళ్ళడానికి కూడా మనకు స్టెప్స్ కూడా తీసుకున్నారండి. స్టెప్స్ కూడా చూస్తే 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. మంచిగా స్టీల్ రైలింగ్ కూడా తీసుకున్నారు అనమాట. నో ప్రాబ్లం అండి. అంటే బై మిస్టేక్ పవర్ బ్యాకప్ అవుతుంది. పవర్ లేకుండా మనకు స్టెప్స్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. ఫస్ట్ ఫ్లోర్ కారిడార్ చూడండి. మనకు ఫ్లోర్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయండి. ఇది ఈస్ట్ ఫేసింగ్, ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ అనమాట. మీకు ఈస్ట్ ఫేసింగ్ ప్రాపర్టీ అయితే మీకు ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఇది 101 అండి. చూస్తున్నా కదా, ఏవైతే డోర్స్ తీసుకున్నారో ఈ డోర్స్ వచ్చేసి మనకు 6x4 లెంత్ డోర్స్ అన్నమాట. చాలా పెద్దవి తీసుకున్నారండి. ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఫస్ట్ ఎంటర్ గానే హాల్ అండి. చూస్తున్నా ఎంత స్పేషియస్ హాల్ తీసుకున్నారు. హాల్లో కంప్లీట్ టైల్స్ యూజ్ చేసినారు. వెంటిలేషన్ ప్రాబ్లం అనేది అసలు లేదన్నమాట. చూస్తే చాలా స్పేషియస్గా అయితే హాల్ తీసుకోవడం జరిగిందండి. హాల్లో మనకు ఒక బాల్కనీ కూడా ఇచ్చినారండి. చూస్తున్నా కదా, బాల్కనీ కూడా మనకు పీవీసీ డోర్స్ అయితే తీసుకున్నారు. బాల్కనీ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉందన్నమాట. బాల్కనీ నుంచి బయట చూస్తే మనకు రోడ్డే అండి. చూస్తున్నా కదా, 30 ఫీట్ రోడ్ అన్నమాట. ఇది ఉండడం వల్ల మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా చాలా బాగా అవుతుందన్నమాట. మనం ఫస్ట్ ఫ్లోర్ ఎక్స్ప్లోర్ చేస్తున్నామండి. ఇంకా పైన మనకు సెకండ్ ఫ్లోర్ దాంట్లో కూడా మనకైతే ఫ్లాట్స్ అయితే ఉన్నాయి. ఇది హాల్ అండి, స్పేషియస్ హాల్ తీసుకున్నారు. అదేవిధంగా పక్కకు ఓపెన్ కిచెన్, డైనింగ్ హాల్. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అండి. హాల్ పక్కకే డైనింగ్ ఏరియా తీసుకున్నారు. ఇక్కడ ఒక 8 మెంబర్స్ కూర్చునే విధంగా ఉంది. ఇప్పుడు ఒక సింక్ అయితే తీసుకున్నారు. పక్కకే చూస్తే ఇక్కడ యూ షేప్ ప్లాట్ఫామ్తో ఒక కిచెన్ అయితే తీసుకోవడం జరిగిందండి. ట్యాప్స్ ఎవ్రీథింగ్ ఉన్నాయండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అన్నమాట. జస్ట్ రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ. ఆల్రెడీ వచ్చేసి దీంట్లో 8 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఓన్లీ 2 ఫ్లాట్స్ మాత్రం ప్రజెంట్ సేల్కి అయితే ఉండడం జరిగిందనమాట. ఇక్కడ కూడా చూస్తే మంచి షెల్ఫ్స్ తీసుకున్నారు.
విండోస్ కూడా తీసుకోవడం జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి మనకు పూజా గదికి పెట్టుకోవడానికి ఇక్కడ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే నవేడేస్ ఏంటంటే ఇంటీరియర్తోని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు పూజా గదిని అయితే క్రియేట్ చేసుకుంటున్నారు. సో ఇక్కడైతే మనకు స్పేస్ అయితే ఇచ్చినారంటే మీకు నచ్చినట్టు ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. మనకు డైనింగ్ పక్కకే ఒక వాష్ ఏరియా ఇచ్చినారండి. ఇది వచ్చేసి వాష్ ఏరియా అనమాట. ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. చూస్తున్నా కదా, ఎవ్రీథింగ్ ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇది వాష్ ఏరియా అండి. దీన్ని కూడా మనం యూజ్ చేసిన డోర్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే మంచి క్వాలిటీ అయితే యూజ్ చేసినారండి. నెక్స్ట్ వచ్చేసి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ అయితే అన్నీ అయితే అవైలబుల్ ఉన్నాయండి. ఫస్ట్ అయితే మనం ఏం చేస్తామంటే మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దాం. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్గా ఇచ్చినారండి. దీంట్లో కింగ్ సైజ్ బెడ్ వేసుకోవచ్చు, తర్వాత కూడా చైర్స్ అన్న సోఫా సెట్ కూడా వేసుకోవచ్చు. అంత స్పేషియస్ ఉంది. దీంట్లో కూడా షెల్ఫ్స్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చినారు. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చినారండి. ఇక మన యూపీవీసీ విండోస్ ఇచ్చినారనమాట. విండోస్ ఇలా చేస్తే మంచి వెలుతురు, గాలి అయితే రావడం జరుగుతుంది అనమాట. యూపీవీసీ విండోస్ వీటికి యూజ్ చేసిన గ్రిల్స్ కూడా పౌడర్ కోటింగ్ వాటికి యూజ్ చేసినాడు, మంచి క్వాలిటీ యూజ్ చేసినాడు అనమాట. ఇది మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఒకటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఇచ్చినారండి. చూడండి, అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చినారు. ఇది కబోర్డ్ వచ్చేసి మనకు వెస్టర్న్ తీసుకున్నారండి. విండోస్ కూడా మంచి విండోస్ తీసుకున్నారు. ఇక్కడ మనం చూస్తే షవర్ పాయింట్, అదేవిధంగా గ్రీజర్ పాయింట్, మంచిగా మనకి ఏంటంటే 8 feet వరకు టైల్స్ తీసుకున్నారండి. చూస్తే పారివేర్ కంపెనీ యూజ్ చేసినారండి. వీళ్ళు ఏమైతే హార్డ్వేర్ ఉంటాయో ఇవన్నీ పారివేర్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఇవి వచ్చేసి మనకు వాటర్ ప్రూఫింగ్ డోర్స్ యూజ్ చేసినారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్కి వచ్చే డోర్స్ కూడా మనకి యూరోపా కంపెనీ తీసుకున్నారనమాట. మంచి కంపెనీ తీసుకున్నారు. డోర్స్ కూడా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చి చిల్డ్రన్ బెడ్రూమ్, మాస్టర్ బెడ్రూమ్ రెండు అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళే ముందు కామన్ బాత్రూమ్ కూడా ఉందండి. కామన్ బాత్రూమ్ కూడా చూస్తే చాలా పెద్దగా తీసుకున్నారు. దీంట్లో కూడా వెస్టర్న్ అయితే యూజ్ చేసినారు. విండో కానీ అదేవిధంగా ఇక్కడ చూస్తే మనకు షవర్, ఎవ్రీథింగ్ పాయింట్స్ అయితే అన్ని ప్రొవిజన్స్ అయితే అన్ని ఇచ్చినారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పక్కకి మనకు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉందండి. దీన్ని యూజ్ చేసిన పెయింట్స్ కూడా ఇక్కడ మనం చెప్పడం అవసరం లేదండి. చూస్తున్నారు కదా, బిల్రా ఒప్పాస్ అయితే యూజ్ చేసినారనమాట. మంచి కంపెనీ యూజ్ చేసినారండి. నెక్స్ట్ ఇక్కడ విండోస్ 4x4 యూపీవీసీ విండోస్, అదేవిధంగా మంచి పెయింటింగ్స్ అండి. పెయింటింగ్స్ కూడా చాలా స్మూత్గా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇక్కడ షెల్ఫ్స్ ఇచ్చినారు. ఇక్కడ ఏంటంటే మనకు చిల్డ్రన్ కోసం ఒక బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. అటాచ్డ్ ఇచ్చినారు. ఇది కూడా మనకు వెస్టర్న్ తీసుకున్నారు. పైన విండోస్ కానీ ఇక్కడ షవర్ పాయింట్, గ్రీజర్ పాయింట్ ఎవరు ఇచ్చినారు. అదేవిధంగా ఈ విధంగా మంచి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ ఇచ్చినారు. నెక్స్ట్ ఇక్కడ మనకు డోర్లా పెట్టుకుంటే ఈ డ్రెస్సింగ్ ఏరియాలో కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. ఆ ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి. దీనికి క్వైట్ ఆపోజిటే మనకి ఏంటంటే గెస్ట్ బెడ్రూమ్ ఇచ్చినారండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గానే ఉందండి. దీంట్లో కూడా మంచిగా 4x4 మంచిగా యూపీవీసీ విండోస్ అనమాట. విండోస్ తెరిస్తే పక్కన ఇండిపెండెంట్ హౌసెస్ అని, అందుకని చెప్పేసి చల్లని గాలి వెలుతురు అయితే బాగా వస్తుంది. ఇక్కడ కూడా చూస్తే షెల్ఫ్స్, ఇక ప్రతి దానికి ఇట్లా మనకి యూరోపా లాక్ సిస్టమ్ అయితే ఇచ్చినారండి. డోర్స్ కూడా మంచి క్వాలిటీ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. ఇదండి 3 BHK ఫ్లాట్ అన్నమాట. మళ్ళీ ఒకసారి మీకు డీటెయిల్స్ చెప్తానండి. 600 square yardsలో 5 floors అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకు 2 flats మాత్రమే ఉంటాయన్నమాట. మొత్తం 10 flats అండి. 3 BHK నండి. ఈచ్ ఫ్లాట్ వచ్చేసి మనకు 1725 SFT అన్నమాట. యూడిఎస్ వచ్చేసి మనకు 56 square yards అయితే ఇస్తున్నారన్నమాట. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 60,000 అయితే నడుస్తుందట అండి. మీకు నచ్చినట్లయితే డైరెక్ట్ ఓనర్ నెంబర్ అయితే మీకు డిస్ప్లే ఇస్తాను. ఓనర్ని డైరెక్ట్ కన్సల్ట్ కండి. మీకు ఏంటంటే ఒకసారి ఓనర్ని కూడా పరిచయం చేపిస్తాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఓనర్ని కూడా డైరెక్ట్ అడగొచ్చు అన్నమాట. ఓనర్తో కూడా మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఒకసారి టెర్రస్ మీద కూడా వెళ్దామండి. చుట్టూ మనకు అసలు ఎలా ఉంది, లొకాలిటీ ఎలా ఉంది అది కూడా చూపిస్తాను. చూడండి చుట్టూ ఒకసారి ఏంటంటే లొకేషన్ చూడండి, మంచి లొకేషన్లో ఉందండి ఈ అపార్ట్మెంట్ వచ్చేసి. చుట్టూ అన్ని బిల్డింగ్స్, మెయిన్ రోడ్కి దగ్గరగా. ఇదేంటంటే మనకు నాగోల్ టు గౌరెల్లికి వెళ్ళే రోడ్ అన్నమాట. 30 NRMలో అయితే ఈ అపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయండి. ఇది వచ్చేసి మనకు జీవీఆర్ కాలనీ 30 NRM వస్తుందన్నమాట. నాగోల్ నుంచి 6 kilometer డిస్టెన్స్ అయితే రావడం జరుగుతుంది. అవుటర్ రింగ్ రోడ్ వచ్చేసి మనకు 8 kilometers అయితే అవుతుందండి. ఎగ్జిట్ 10 నెంబర్ నుంచి అనమాట. బ్యాక్ సైడ్ చూస్తున్నా కదా, ఇవన్నీ మనకు విల్లాస్ అండి. ఇవన్నీ అయితే లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ విల్లాస్ అన్నమాట. కంప్లీట్ హైఫై ఏరియా అండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ వచ్చేసి మనకు 60,000 అయితే సేల్ అవుతుందన్నమాట. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది. ఇన్ ఫ్యూచర్ ఇంకా కూడా చాలా డెవలప్ అవుతుంది. పైన మనకు వాటర్ ట్యాంక్ ఇచ్చినారు. ఇక్కడ మనకు చూస్తున్నాం కదా, ఇది లిఫ్ట్ కోసం అన్నమాట. ఈ విధంగా అయితే ఉందన్నమాట. చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంది. ఒకసారి ఓనర్ని కూడా కలిసి మళ్ళీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని చెప్తాం. ఫ్లాట్ అయితే చూసామండి, చాలా బాగుంది, మంచి లొకేషన్లో ఉంది.
ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసింది మన సారే అన్నమాట. సార్ని అడిగి ఇంకా క్లియర్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. నమస్కారం సార్. సార్ ఇప్పుడు మళ్ళీ ఒకసారి మా వ్యూవర్స్ కోసం ఇది అసలు ఏ లొకేషన్లో ఉందో ఒకసారి చెప్పగలుగుతారా? ఇది జీవీఆర్ కాలనీ. ఓకే సార్. 100 మీటర్స్ మెయిన్ రోడ్కు దగ్గరలో ఉంది. తట్టెన్నారం విలేజ్. ఓకే సార్, ఇది నాగోల్ మెట్రో నుంచి ఎన్ని కిలోమీటర్స్ వస్తుంది సార్? ఇది నాగోల్ మెట్రో నుంచి 6 కిలోమీటర్స్ వస్తుంది. 6 కిలోమీటర్స్ సార్. ఇప్పుడు నాగోల్ నుంచి ఇప్పుడు 100 ఫీట్ రోడ్ ఉంది. ఇది ఎక్కడి కనెక్టింగ్ రోడ్ సార్? ఇది గౌరెల్లి ఎగ్జిట్ 10 వరకు పోతుంది. ఓకే, తారామతి గౌరెల్లి ఔటర్ రింగ్ రోడ్ వరకు వెళ్తుంది. రోడ్ కనెక్టింగ్ రోడ్ అన్నమాట. కనెక్టింగ్ రోడ్. నెక్స్ట్ భద్రాచలం కూడా కనెక్టింగ్ రోడ్. ఓకే, అంటే ఇది మన వరంగల్ హైవే కనెక్ట్ అవుతుంటుంది. వరంగల్ హైవేకు ఇలా 6 కిలోమీటర్ అయితే వరంగల్ హైవేకి కనెక్ట్ అవుతుంది. ఇటు భద్రాచలం హైవేకి ఎగ్జిట్ 10 నుంచి కనెక్ట్ అవుతుంది. చూసినా కానీ లొకేషన్ ఎంత మంచి లొకేషన్లో అయితే ఉంది సార్. ఇప్పుడు ఇది ఎన్ని స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు? 600 యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. మొత్తం 5 ఫ్లోర్స్. 5 ఫ్లోర్స్. ఫ్లోర్కి వచ్చేసి 2 to మొత్తం 10. 3 BHKలు 10 ఫ్లాట్స్. ఓకే, ప్రజెంట్ ఎన్ని సేల్కి ఉన్నాయి సార్? 2 సేల్కి ఉన్నాయి. ఓకే, ఒకటి ఈస్ట్ ఒకటి వెస్ట్. అంటే 8 ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయితే. ఓకే, స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి అప్పుడు 6,000కి అమ్మాము. ఇప్పుడు వచ్చేసి 4,800కే లాస్ట్ 2 ఉన్నాయి కాబట్టి సోల్డ్ చేద్దామని చూస్తున్నా కానీ 4,800 అని చెప్పి చెప్తున్నారు. దీంట్లో ఏమైనా స్లైస్ నెగోషియబుల్ ఉంటుందా సార్? నెగోషియబుల్. ఓకే సార్, ఎమ్యూనిటీస్ ఏమేమి ఇస్తున్నారు? ఎమ్యూనిటీస్ వచ్చేసి కార్ పార్కింగ్, పవర్ బ్యాకప్. ఓకే, సీసీ కెమెరా ఒకటి ఉంది, లిఫ్ట్ అంటే కామన్. ఓకే, ఎమ్యూనిటీస్ కూడా ఇవి ఇస్తున్నారండి సార్. దీనికి వాటర్ అయితే మున్సిపల్ వాటర్ ఉంది, బోర్ వాటర్ ఫుల్గా ఉంది. వాటర్కి ఇబ్బంది ఏం లేదు. ఎక్కువ డిస్టర్బెన్స్ ఉండదండి. ఓన్లీ 10 ఫ్లాట్సే అన్నమాట. అన్ని 3 BHKలే ఉన్నాయి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను క్లియర్గా డిస్క్రిప్షన్లో పెడతానండి. మీరు డైరెక్ట్ లొకేషన్కి వచ్చేస్తే మనం చూడొచ్చు అన్నమాట. శ్రీ ఆర్తా ఎన్క్లో అన్నమాట. చాలా బాగుందండి సార్. దీనికి మెటీరియల్ ఎలాంటి మెటీరియల్ యూజ్ చేసినారు సార్? అన్ని బ్రాండెడ్ మెటీరియల్ వాడినాము. రెడీమేడ్ కూడా బ్రాండెడ్, కరీంనగర్ ఇటుక వాడినాము. సిమెంట్ వచ్చేసి KCP వాడినాము. జేరా స్టీల్ అన్ని బ్రాండెడ్ వాడినాము. ఓకే, వైరింగ్ ఏది యూజ్ చేసినారు సార్? వీగార్డ్ యూజ్ చేసినారు. చూస్తామండి, మంచి బ్రాండెడ్ మెటీరియల్ యూజ్ చేసినారంట. సో మీకు ఆ ప్రాబ్లం కూడా లేదు సార్. UDS ఎంత ఇస్తున్నారు సార్? 3 BHKకు ఒక ఫ్లాట్కి వచ్చేసి 57 వస్తుంది. 57 UDS వస్తుంది. చూస్తున్నాండి, ఈ ఏరియాలో పర్ స్క్వేర్ యార్డ్ ఎంత ఉంది సార్? 60,000 వరకు. 60 పైనే ఉంటుంది. జనరల్గా 60,000కి రన్నింగ్ సేల్ ఉన్నది. చూస్తున్నాండి, మనకు 57 UDS కూడా ఇస్తున్నారంట. ఈ ఏరియాలో 60,000 కూడా నడుస్తుంది అన్నమాట. మంచి డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము. తక్కువ బడ్జెట్లో అయితే రావడం జరుగుతుందండి. ఈ పక్క కూడా మనం చాలా అపార్ట్మెంట్. ఈ లొకేషన్ నుంచి ఎగ్జిట్ 10 వరకు 7 కిలోమీటర్స్ అండి. ఓకే, అతి దగ్గరలో ఉంటుంది. నాగోల్ నుంచి వచ్చేసి మెట్రో స్టేషన్కి 6 కిలోమీటర్స్ ఉంది. చూస్తున్నా, రెండింటికి మధ్యలో ఉందండి. ఇటు మెట్రోకి ఇటు ORRకి మధ్యలో అయితే ఇది ఉందన్నమాట. ఈ చుట్టుపక్కల కూడా మేము ఏంటంటే సర్వే చేస్తే పర్ SFT వచ్చేసి 5,500 6,000 ఉందండి. బట్ మన సార్ వాళ్ళు ఏంటంటే క్లోజింగ్ సేల్ అని చెప్పేసి 4,800 అంటున్నారు. దాంట్లో కూడా స్లైస్ నెగోషియబుల్ కూడా అంటున్నారు. ప్లస్ 80% లోన్ కూడా రావడం జరుగుతుందంట. సో నో ప్రాబ్లం అండి, అన్ని క్లియర్ టైట్తోనే ఉన్నాయి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేండి. సారే డైరెక్ట్ ఓనర్. నెంబర్ కూడా సార్దే ఇస్తాను. మీరు ఏం చేయండి అంటే సార్కి డైరెక్ట్ కాల్ చేయండి. కాల్ చేసి ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ తెలుసుకోండి. లొకేషన్ కూడా రండి. లొకేషన్కి వచ్చేసి మన అపార్ట్మెంట్ కూడా చూసినట్టు ఉంటుంది. ఈస్ట్ అండ్ వెస్ట్ అయితే 2 అయితే ప్రజెంట్ సేల్కి అయితే ఉన్నాయండి. సో ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మీరు చూడాలనుకుంటే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.